నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రైతుల సంక్షేమంతోనే ఆహార భద్రత. బ్రిక్స్ సదస్సులో కేంద్ర మంత్రి చౌహాన్ వ్యాఖ్య. రక్షణ ఉత్పత్తుల్లో అగ్రగామిగా భారత్. 2030 నాటికి 50,000 కోట్ల ఎగుమతులు లక్ష్యం. మేయర్ అవిశ్వాస తీర్మానంలో కూటమి విజయం. బహిష్కరించిన వైసీపీ అప్రజాస్వామికమని వ్యాఖ్య. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా బారువ. అభివృద్ధి చేస్తామన్న రామ్మోహన్ నాయుడు. స్థిరమైన సమ్మిళితమైన వ్యవసాయ విధానాలకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల 15వ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ చిన్నకారు రైతులను రక్షించుకోవాలని, వారికి సాధికారత కల్పించకపోతే ప్రపంచ ఆహార భద్రతా లక్ష్యాలు నెరవేరవని పేర్కొన్నారు. అలాగే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళలను సాధికారపరచడం భారత్ కు ఒక ముఖ్యమైన లక్ష్యమని తెలియజేశారు. చిన్నకారు, సన్నకారు రైతుల సంక్షేమాన్ని ప్రపంచ వ్యవసాయ వ్యూహాల కేంద్రంలో ఉంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని 510 మిలియన్ల చిన్నకారు రైతులు ప్రపంచ ఆహార వ్యవస్థకు వెన్నెముక వంటి వారని కేంద్ర మంత్రి అన్నారు. 2030 నాటికి భారతదేశ రక్షణ ఎగుమతులు 50,000 కోట్ల రూపాయలకు చేరుకుంటాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో ఛాంబర్ ఆఫ్ మరాఠ్వాడా ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ సిఎంఐఏ నిర్వహించిన మరాఠ్వాడా ఆత్మనిర్భర్ భారత్ కి రక్షా భూమి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాజస్థాన్ గవర్నర్ హరిభావ్ బాగ్డే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 10,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ విస్తరణ కోసం మరో 8,000 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు మహారాష్ట్ర సీఎం తెలిపారు. కార్యక్రమంలో భాగంగా రక్షణ మంత్రి మహారాణా ప్రతాప్ గుర్రపు స్వారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి మాట్లాడుతూ ప్రధాని మోదీ పాలనలో దేశం అనేక విజయాలను నమోదు చేసిందని, రక్షణ ఎగుమతుల్లో గణనీయమైన పెరుగుదల జరిగిందని అన్నారు. 2014లో భారతదేశ రక్షణ ఎగుమతులు దాదాపు 600 కోట్ల రూపాయలుగా ఉండేవని, అవి ప్రస్తుతం 24,000 కోట్ల రూపాయలకు చేరాయని పేర్కొన్నారు. लेकिन हाँ, ये मैं आपसे कहना चाहूंगा कि भारत को डिफेंस प्रोडक्शन के मामले में भी सेल्फ रिलायंट बनाने के लिए हम लोग पूरी तरह से कमिटेड हैं। आप लोगों को इस बात की जानकारी होगी कि 2014 में जब हमारी गवर्नमेंट आई थी, उस समय एक्सपोर्ट जो भारत से होता था दुनिया के दूसरे देशों में, वो अप्रॉक्सिमेटली 600 करोड़ का होता था। आज हम वो अप्रॉक्सिमेटली 24,000 करोड़ तक ले गए हैं थोड़े ही समय में। हमारा टारगेट है कि 2029-2030 तक हम इसको 50,000 करोड़ तक ले जाएंगे। और मैं कहना चाहता हूं हमारा टारगेट ही नहीं है, बल्कि हम इस टारगेट को अचीव करेंगे। ये हमारा फर्म कन्विक्शन है। और सेल्फ रिलायंट भारत को बनाने के लिए डिफेंस के मामले में कई मेजर स्टेप्स हम लोगों ने लिए। मोर देन 500 ऐसे आइटम्स हैं जिनकी की इंडिजिनाइजेशन लिस्ट हम लोगों ने भी जारी कर दी है। पॉजिटिव इंडिजिनाइजेशन लिस्ट। पॉजिटिव इंडिजिनाइजेशन लिस्ट का मतलब ये होता है कि चाहे जो कुछ भी हो, यह सब सारे आइटम्स भारत में ही बनेंगे, भारत की धरती पर बनेंगे, भारतवासियों के हाथों से बनेंगे। हम दुनिया किसी दूसरे देश से इसे इंपोर्ट नहीं करेंगे। और वैसे ही लगभग मोर देन 5,000 ऐसे आइटम्स हैं लारूस, जिनके बारे में भी हम लोगों ने बिल्कुल संकल्प ले रखा है कि हम उसको भारत में ही बनाएंगे, भारतवासियों के हाथों से बनाएंगे। हम उसको किसी भी सूरत में इंपोर्ट नहीं करेंगे। डिफेंस के मामले में भारत पूरी तरह से सेल्फ रिलायंट बन जाए, यह हम लोगों की कोशिश है। अब इस वर्ष का हमारा जो डिफेंस प्रोडक्शन रहा है वो अप्रॉक्सिमेटली 1,60,000 करोड़ का रहा है। और आप देखिएगा जल्दी ही हम इसको 3 लाख करोड़ तक का डिफेंस प्रोडक्शन भारत में करेंगे। हाँ, अब जहां तक संभाजीनगर का प्रश्न है, एकाएक मैं कुछ कह पाने की स्थिति में नहीं हूं। విశాఖ మేయర్ సీటు కైవసం చేసుకునేందుకు కూటమి నేతలు పడరాని పాట్లు పడ్డారు. మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాసం ప్రకటించిన నాటి నుంచి శనివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓటింగ్ వరకు అన్ని హైడ్రామాలే అని చెప్పవచ్చు. ఈ నెల 19న మేయర్ పై పెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ప్రత్యేక సమావేశం ఉంటుందని కలెక్టర్, జీవీఎంసీ ఇన్ఛార్జి కమిషనర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ప్రకటించిన నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠ నెలకొంది.
వాస్తవానికి అధికార పార్టీలో ఉన్న నేతలు కూడా క్యాంపు రాజకీయాలు నడపడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. జీవీఎంసీ పరిధిలో 98 వార్డులుండగా 21వ వార్డు కార్పొరేటర్గా గెలిచిన వంశీకృష్ణ మరలా ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఈ క్రమంలో 97 వార్డులకు గాను గత ఎన్నికల్లో 58 సీట్లు కైవసం చేసుకొని వైసీపీ తరపున హరివెంకట కుమారి మేయర్ అయ్యారు. ఆ తరువాత సాధారణ ఎన్నికలు రావడంతో కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో ఒక్కొక్కరిగా వైసీపీ కార్పొరేటర్లు బీజేపీ, జనసేన, టీడీపీ వైపు జంప్ అవడం మొదలైంది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్త రాజకీయ పరిణామాల నేపథ్యంలో విశాఖ మేయర్ పైన అవిశ్వాసం ప్రకటించారు. వైసీపీ కార్పొరేటర్లను అధికార పార్టీ వైపు ఆకర్షించి చేర్పించుకునే తంతును కూటమి అధిష్టానం విశాఖ ఎమ్మెల్యేలు వెలగపూడి, వంశీకృష్ణలకు అప్పగించింది. తనకు వైసీపీలో అన్యాయం జరిగిందన్న కసితో వంశీకృష్ణ టీడీపీ తరపున అహర్నిశలు వెలగపూడి ప్రయత్నాలు చేసి చివరకు విజయం సాధించారు. మిగతా కూటమి నాయకులు కూడా ఎవరికి వారు తలో చేయి వేశారు. అప్పుడే వైసీపీ తన కార్పొరేటర్లను క్యాంపు రాజకీయాల్లో భాగంగా దేశ విదేశాలు తిప్పింది. బలం కోల్పోకుండా చూసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బెహరా భాస్కర్రావు తన భార్య, కోడల్ని జనసేనలో చేర్పించారు. 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి కూడా గాజు గ్లాసు పార్టీ కండువా కప్పుకున్నారు. 6వ వార్డు కార్పొరేటర్ ప్రియాంక వైసీపీకి బాయ్ చెప్పేసి కూటమికి జై కొట్టారు. కూటమి కార్పొరేటర్లతో మలేషియా వెళ్లిన కార్పొరేటర్ భూపతిరాజు సుజాత మిస్సింగ్ అంటూ ప్రచారం జరిగింది. ఆమెను వెనక్కి రప్పించి ఓటింగ్ లో పాల్గొనేలా కూటమి విశ్వ ప్రయత్నాలు చేసింది. ఆమె హాజరు కాకపోవడంతో ఆఖరి నిమిషంలో ప్రియాంక ఓటేసేలా కూటమి నేతలు చేయగలిగారు. ఒక దశలో బెహరా రాలేదని ప్రచారం జరిగినా 2 బస్సుల్లో నేతలంతా వచ్చారని చెప్పడంతో అందులో బెహరా బ్యాచ్ ఉందని తేలిపోయింది. 29వ వార్డు కార్పొరేటర్ కూడా మిస్ అయ్యారని టాక్ వచ్చినా ఆయన కూడా కనిపించారు. తిప్పల వంశీరెడ్డి కూడా ఓటింగ్కు దూరంగా ఉందామని ప్రయత్నించినా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ వెళ్లి తీసుకువచ్చారని టాక్. కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియల్ సభ్యులు కలిపి కోరం సంఖ్య 74 మంది హాజరయ్యేందుకు కూటమి నేతలు ఎవరికి వారు విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరికి విశాఖ మేయర్ పదవిని కూటమి పార్టీలు తన్నుకుపోయిందంటూ జనం చెప్పుకున్నారు. వాస్తవానికి ఈ 4 ఏళ్లు పాలనలో మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోయినా ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టారని విశాఖ వాసులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే శనివారం నాటి ఓటింగ్ కి సిపిఎం, సిపిఐ హాజరు కాలేదు. వైసీపీ మాత్రం బహిష్కరించింది. శ్రీకాకుళం జిల్లా బారువ తీర ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ ఉదయం ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్లతో కలిసి బారువ తీరంలో ఆలివ్ రిడ్లీ తాబేళ్లను సముద్రంలోనికి విడిచిపెట్టారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆలోచనతో రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమాన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రకృతి ప్రేమికులకు, పర్యావరణ కార్యకర్తలకు ఒక ప్రత్యేక అనుభూతిని పంచిందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ఫ్రమ్ షోర్ టు సీ ఏ జర్నీ టు సెలబ్రేట్ అనే స్ఫూర్తిదాయకమైన నినాదంతో ఈ కార్యక్రమం జరిగిందన్నారు. ప్రజల్లో ప్రకృతి పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడం, అంతరించిపోతున్న ఆలివ్ రిడ్లీ తాబేళ్ల ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. కాగా ఆలివ్ రిడ్లీ తాబేలు పిల్లలను సముద్రంలోకి విడిచే కార్యక్రమాన్ని తిలకించడానికి విద్యార్థులు, ప్రజలు తీరానికి తరలివచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ పార్టీ కార్యాలయంలో ఈరోజు హడావిడిగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మాట్లాడుతూ, యాదవ మహిళకు వైఎస్ జగన్ మేయర్ పదవి ఇచ్చారని, కానీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని అన్నారు. కుట్రలు, కుతంత్రాలతో కూటమి సర్కార్ మేయర్ పీఠం కైవసం చేసుకుందని, పార్టీ మారని వైసీపీ కార్పొరేటర్లను బెదిరించాలని చూశారని అన్నారు. చివరికి అతి కష్టం మీద కూటమి మ్యాజిక్ ఫిగర్ కు చేరుకుందన్నారు. విలువలు, విశ్వనీయత లేని వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. కూటమిని తట్టుకుని నిలబడిన వైసీపీ కార్పొరేటర్లకు చేతులెత్తి నమస్కరిస్తున్నామని అన్నారు. సీట్లోంచి దింపేసిన చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఎంత తేడా ఉందో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకి అర్థమైందని మేము అనుకుంటూ ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా ఇవాళ గెలిచారు. 74 కావాలి, 74 వచ్చినాయి. ఇంకా ఎన్ని కుట్రలు చేశారు ఏంటనేది సోదరులు చెప్తారు. అన్ని రకాల ప్రయత్నాలు చేసిన ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఎంత స్ట్రాంగ్ గా ఇక్కడ నిలబడినందుకు ఇది ఒక మెసేజ్ ఇచ్చామని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచి ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా తట్టుకుని
యోధుల్లాగా నిలబడ్డ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఎన్ని ఒత్తిళ్ళు మహిళా కార్పొరేటర్ల మీద, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారి మీద వాళ్ళు చేసిన ఒత్తిళ్లు చూస్తుంటే దిగజారుడు రాజకీయాలకి పేటెంట్ చంద్రబాబు నాయుడు గారి నుంచి, ఈ కూటమి సర్కార్ నుంచి ఎవరికి పోదు అని మరొకసారి రుజువైంది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా అంత ధైర్యంగా నిలబడ్డ మా కార్పొరేటర్లందరికీ ఈ పార్టీలో ఎప్పుడూ కూడా సముచితమైన గౌరవం దక్కుతుందని చెప్పి మేము చాలా గట్టిగా ఈ సందర్భంగా చెప్తున్నాం. మేయర్ గారి మీద పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం, జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ, అందులో వారికి కావాల్సినటువంటి 74 మంది సభ్యులు సంఖ్య కావాల్సి వస్తే 74 మందితోనే వారు అవిశ్వాసాన్ని గెలిచినటువంటి సందర్భాన్ని మనం చూసాం. వాస్తవానికి మీరందరూ కూడా నిన్న మొన్న అనేక సందర్భాల్లో స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులతో, వారి పార్టీ నాయకులతో మాట్లాడినప్పుడు మా దగ్గర 80 మంది ఉన్నారు, మా దగ్గర 85 మంది ఉన్నారు, కావాల్సినటువంటి మెజారిటీ మాకుంది అని చెప్పి ఏ రకంగా ప్రచారం చేసుకున్నారో మీరు అందరూ కూడా చూశారు. వాస్తవానికి గత నెల 21వ తారీఖున మా మేయర్గా ఉన్నటువంటి హరివెంకట కుమారి గారి మీద అవిశ్వాస తీర్మానానికి లేఖనిచ్చినప్పుడు వారికి కావాల్సినటువంటి బలం ఏదైతే 74 మంది సభ్యుల తాలూకా సంఖ్య వారికి ఏదైతే అవసరం ఉందో ఆ బలం లేకుండానే వారు లేఖనిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. వాళ్ళు నిజంగా గెలిచే అవకాశం ఉంటే 30 రోజుల వరకు కాల వ్యవధి ఎందుకు తీసుకున్నారు? మేమైతే ఈ సందర్భంగా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా గెలిచింది కాబట్టే కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో కూటమి నాయకులందరూ కూడా ఈ రోజు సంఖ్యలు ఊదుకొని మేమేదో గెలిచామని సంబరాలు చేసుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా గెలవడంతో పాటు వీళ్ళందరూ కూడా రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చే కార్యక్రమానికి మీకు ఒకటే చెప్తున్నా, ఈ నెల రోజులు కూడా కూటమి నాయకులకి ఉచ్చపోయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని లోక్సభ సభ్యులు ఎం శ్రీ భరత్ తెలిపారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటిపడిందని, గతంలో వచ్చిన సంస్థలు కూడా వైసీపీ హయాంలో వెనక్కి వెళ్లిపోయాయని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కోసం 400 కోట్ల రూపాయల ఖర్చుతో 17 రోడ్లను ప్రతిపాదించామని, అలాగే టీసీఎస్ ను విశాఖలో ఏర్పాటు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారని చెప్పారు. విమానాలు రద్దుపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడామన్నారు. రైల్వే జోనల్ కార్యాలయం పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. విద్యా ప్రమాణాలు పెరగాలనేదే తమ ఆలోచన అని, విశాఖను ఐటీ హబ్గా చేయాలని మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ గురించి, రైల్వే జోన్ గురించి ఈ ప్రాంతంలో అనేక విషయాల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు చర్చలు జరగడం, ప్రత్యేకంగా గత 5 సంవత్సరాలు స్టీల్ ప్లాంట్ని కాపాడతామా లేదా, రైల్వే జోన్ని తీసుకొస్తామా లేదా, 5 ఏళ్ళలో ఒక్కటి జరగలే. ఈ గవర్నమెంట్ వచ్చిన 6 నెలల లోపలే స్టీల్ ప్లాంట్ని కాపాడటమే కాదు, 11,400 కోట్లు దానికి రివైవల్ ప్యాకేజ్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడము, రైల్వే జోన్ను అనౌన్స్ చేయడమే కాదు, రైల్వే జోన్లో వాల్టేర్ డివిజన్ని కూడా రీటైన్ చేసి రైల్వే జోన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి దానికి టెండర్లు కూడా ముడ్సర్లో పార్క్ దగ్గర పిలవడం, ఇవన్నీ ఈ ప్రభుత్వంలో జరిగింది. అయితే ఇప్పుడు కొంత నేను ఇది సోషల్ మీడియాలో చూస్తున్నా, కొందరు వాళ్ళ పేటిఎం ట్రోలింగ్ వాళ్ళు ఇక్కడ భూమి 21 ఎకరాలు తక్కువ ధరకి ఇచ్చేశారు, చాలా నష్టం జరిగిపోయింది అని. ఇక్కడ మనకు వచ్చేది పెట్టుబడి ఉద్యోగాలు 12,000 మంది అండి. అదే ఇప్పుడు ఒక కంపెనీ, ఇప్పుడు ఏ ఒక్కరికైనా, ఒక వ్యక్తికి, ఒక సంస్థకి వాళ్ళ పనితీరు, వాళ్ళ చరిత్ర బట్టి వాళ్ళకి ఒక రెప్యుటేషన్ వస్తుంది. ఇప్పుడు మీరు దేశవ్యాప్తంగా ఏ కంపెనీకి వెళ్ళినా సరే, మీరు ఏ కంపెనీని దేశంలో ఎక్కువ నమ్ముతారు అని అడిగితే నాకు తెలిసి 100 మందిలో 99 మంది టాటా అనే కంపెనీ పేరే చెప్తారు. వాళ్ళు ఇప్పుడు అదే టాటా మిగతా వాళ్ళలాగా వాళ్ళ పేర్లు తీసుకోను కానీ చాలా కంపెనీలలాగా అంత ఆస్తి వాళ్ళతోనే పెట్టుకుంటే వాళ్ళ విలువ ఇప్పుడు 50,000, 1,00,000 కోట్లు మినిమం ఉండేది ఒక్కొక్క మనిషిది కుటుంబంలో, కంపెనీ విలువ కాదు. కానీ వ్యక్తిగతంగా రతన్ టాటా గారు చనిపోయేదాకా ఆయన కంపెనీ విలువ 1,00,000 కోట్లు ఉంది, ఆయన విలువ 2,000, 3,000 కోట్లు. అది కూడా ఆయన చాలా వేల కోట్లు దానం చేశారు. అట్లాంటి కంపెనీ, అట్లాంటి క్రెడిబిలిటీ ఉన్న కంపెనీ వస్తే వాళ్ళని చూసి ఇంకా 10 మంది వస్తారనే ఉద్దేశంతో, అండ్ మనం ఏంటి, మన భూమికి
తక్కువ ధర ఇచ్చింది అదొక సిగ్నల్, ఒక మెసేజ్. ఇవాళ అందరు దాని గురించి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు టాటా మోటార్స్ ఫ్యాక్టరీని ఆయన ఇంకెక్కడికి వెళ్ళనివ్వకుండా గుజరాత్కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆనాడు ముఖ్యమంత్రిగా ఆయన 99 పైసలు ఇచ్చి గుజరాత్కి తీసుకెళ్ళడం జరిగింది. అదే సింబాలిజంతో మనం ఇవాళ ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ తీసుకుని రావాలని చేస్తే దీనికి రాష్ట్రంలో ఉన్న మీడియానే కాదు, కేంద్రంలో ఉన్న అనేక ఇంగ్లీష్ మీడియా కూడా దాని మీద ఒక చర్చ పెట్టడము, మన రాష్ట్ర ఐటీ మినిస్టరు లొకేషన్ని ఇంటర్వ్యూ చేయడం, ఏంటి మీరు 99 పైసలకి ఇస్తున్నారు, ఏంటి కారణం అంటే మనం చెప్పింది అది. అసలు సమాజంలో క్రెడిబిలిటీ ఉన్న కంపెనీ ఏదైనా ఉందంటే టాటా దాంట్లో ముందు స్థానంలో ఉంటుంది. మనం వాళ్ళకి ఏంటి ఒక రెడ్ కార్పెట్తో వాళ్ళని ఆహ్వానించి మీరు 500 కోట్లు పెట్టాలనుకుంటే అది 1000 చేసి, 1000 కోట్లు పెట్టాలంటే అది 1500 కోట్లు చేసి, 5000 ఉద్యోగాలు అంటే 10,000, 10,000 అంటే 12,000, రేపు అది 20,000 కూడా అయ్యే అవకాశం ఉంది. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ట్రెండ్ సెట్ మాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. రాష్ట్రాన్ని అగ్ని ప్రమాద రహితంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. మాల్స్ లో ఊహించని రీతిలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే విషయంపై ఫైర్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందన్నారు. ట్రెండ్ సెట్ మాల్లో నిర్వహించిన మాక్ డ్రిల్ అక్కడి సిబ్బందితో పాటు ప్రజల్లో అవగాహన కల్పించింది. గ్యాస్ సిలిండర్ నుండి మంటలు వచ్చినప్పుడు తడి బట్టతో మంటలను అదుపు చేయడం, మాల్స్ లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు బాగా ఆకట్టుకున్నాయి. అధునాతన టర్న్ టేబుల్ వాహనంతో 55 మీటర్ల ఎత్తైన మాల్స్ లో అందించే సేవలు ప్రదర్శించారు. అలాగే వివిధ ఫైర్ సేఫ్టీ విధానాలను ప్రదర్శించి ఫైర్ ను కంట్రోల్ చేసే విధానాలు సిబ్బంది ప్రదర్శించారు. దేశంలో కొత్త క్రీడా సంస్కృతి అభివృద్ధి చెందిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ రోజు లక్నోలో జరిగిన సంసద్ ఖేల్ మహాకుంభ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు క్రీడలకు అనుకూలమైన విధానాలను అవలంబించాయని అన్నారు. దీని ఫలితంగా చిన్న పట్టణాల నుండి యువత తమ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం లభిస్తుందన్నారు. 2036 సంవత్సరంలో గుజరాత్లో జరగనున్న ఒలింపిక్ క్రీడలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రపంచ స్థాయి క్రీడలను మన దేశంలో నిర్వహించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఖేల్ మహాకుంభ్ ఫలితాలు రాబోయే కాలంలో స్పష్టంగా కనిపిస్తాయని, లక్నో నుండి క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద సంఖ్యలో పతకాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సుమారు 1000 ఖేలో ఇండియా కేంద్రాల్లో వేలాది మంది ఆటగాళ్లు శిక్షణ పొందుతున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ తెలియజేశారు. साथियों, प्रधानमंत्री श्री नरेंद्र मोदी के नेतृत्व में देश में एक नई स्पोर्टिंग कल्चर का विकास हुआ है। पहले भारत के खिलाड़ी जीतने से अधिक पार्टिसिपेट करने पर ही वह संतुष्ट हो जाया करते थे, मगर आज भारत के खिलाड़ी पूरी दुनिया में जहां कहीं भी जाते हैं उन्हें गंभीरता से लिया जाता है। यह हम सभी भारतवासियों के लिए बहुत ही गौरव का विषय है। साथियों, इस बदलाव के पीछे एक बड़ी वजह केंद्र और हमारी उत्तर प्रदेश सरकार की स्पोर्ट्स फ्रेंडली पॉलिसीज भी हैं। आज खेलो इंडिया के तहत 3000 से अधिक खिलाड़ियों को प्रतिमाह 50,000 रुपए की सहायता दी जा रही है, जो उन्हें प्रशिक्षण, आहार, कोचिंग, किट, आवश्यक उपकरण और अन्य जरूरतों को पूरा करने में मदद करती है। साथियों, आपको जानकर यह सुखद आश्चर्य होगा कि जमीनी स्तर पर लगभग 1000 खेलो इंडिया केंद्रों में हजारों खिलाड़ी इस समय प्रशिक्षण ले रहे हैं। आज के बदले भारत में छोटे शहरों, गांवों की प्रतिभाओं को खुलकर आगे आने का भी मौका मिल रहा है। తిరుమల శ్రీవారిని ఈ రోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, కర్ణాటక ప్రజా పనులు శాఖ మంత్రి హెచ్డి రేవణ్ణలకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి ఆహ్వానించారు. వారు శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని అనంతరం స్వామి దర్శనం చేసుకున్నారు. రంగనాయకుల మండపంలో ఆస్థాన పండితులు వారికి ఆశీర్వచనం అందజేయగా ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. విశాఖలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కొత్తగా నిర్మించిన కళావేదిక, హ్యాండ్ వాష్ బేసిన్లను దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైశ్యరాజు జ్యువెలర్స్ స్థాపకులు చైర్మన్ వైశ్యరాజు పాల్గొనరాజు, కుటుంబ సభ్యులు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ శ్రేణులు, కళాశాల ప్రిన్సిపాల్ విజయ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ కళాశాలలో కొత్త నిర్మాణాలకు వైశ్యరాజు జ్యువెలర్స్ వారు సిఆర్ఎస్ నిధులు అందించారని చెప్పారు. వైశ్యరాజు సంస్థ సేవా దృక్పథంతో ఎన్నో కార్యక్రమాలకు చేయూతనివ్వడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. విద్యార్థులు భవిష్యత్తు దృష్ట్యా వారికి కావాల్సిన కనీస సదుపాయాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దక్షిణ నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టేందుకు సిఎస్ఆర్ నిధుల కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. మనం ఉన్న పరిసరాల శుభ్రంగా ఉంటే, మన ఇల్లు కానీ లేకపోతే మనం ఉంటున్న ఆఫీస్ కానీ శుభ్రంగా ఉంటే ఏదైనా మంచి జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు పెద్దలు. అలాగే మనం చదువుకున్న విద్యాలయం కూడా దేవాలయం లాంటిది కాబట్టి ఇక్కడ చాలా గతంలో మనం వచ్చినప్పుడు చాలా ప్రాబ్లంగా ఉంది, చెట్లు గిట్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మీ ప్రిన్సిపల్ అడగగానే నేను సిఎస్ఆర్ ఫండ్స్ ఎలాగైనా చేయాలనుకున్నాం. ఆ టైంలో వెంటనే మా వైశ్యరాజ్ జ్యువెలర్స్ గుర్తొచ్చి వాళ్ళకి ఇలా చెప్పగానే వచ్చి చూసి వాళ్ళ అద్భుతంగా ఇక్కడ తయారు చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పుడే మేడం గారు చెప్పారు, సంపద ఎంతైనా ఉంటుంది, ఎంతోమంది ఉంటారు, దానం చేసే గుణం తక్కువ మందికి ఉంటుంది. ఆ ధైర్యం ఉండాలి, ఆ గట్స్ ఉండాలి. సో అలాంటి వ్యక్తులు నాకు ఫస్ట్ నుంచి కూడా, నేను వ్యాపారంలో ఆయన వ్యాపారం వచ్చినందుకు నాకు చాలా మిత్రులు. ఆయన ఇవాళ పాల్గొన్న రాజు గారి పిల్లలు అందరూ ముగ్గురు సౌమ్యులు. ఇవాళ అద్భుతంగా విశాఖపట్నంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో మనస్ఫూర్తిగా మన రాష్ట్ర వ్యాప్తంగా సిటీకి ఒక బ్రాంచ్ పెట్టే విధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా కూడా వాళ్ళకి సేవ చేసే అవకాశం ఆ దేవుడు నాకు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రానున్న రోజుల్లో ఏ వ్యాపారం చేసినా వాళ్ళకి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నా. మొన్న కూడా వెళ్ళినప్పుడు మంచిగా ఉండాలని దండం పెట్టుకున్నాను. సో వాళ్ళ అందరికీ మనస్ఫూర్తి, ఇక్కడ వచ్చిన మా పెద్దలు చాలామంది వచ్చినారు, అందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసే విధంగా ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలని. ఇక్కడున్న పిల్లలందరూ కూడా గవర్నమెంట్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు కాబట్టి గవర్నమెంట్గా చదువుకున్న వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు ఎదగాలన్నా ఏం చేయాలన్నా కూడా చదువు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ అందరూ కూడా మీ తల్లిదండ్రుల పేరుతో పాటు ఈ కాలేజీకి మంచి పేరు రావాలి, విశాఖపట్నానికి మంచి పేరు వచ్చే విధంగా రానున్న రోజుల్లో ఒక ఆదర్శంగా, అప్పుడే నెంబర్ 1గా ఉన్నాం, ఇంకా ఆదర్శంగా ఉండే విధంగా ఈ పిల్లలందరూ కూడా ఉండాలని ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంకా ఇది అయిపోయిన తర్వాత గ్రాండ్గా నీట్గా మెయింటైన్ చేయాలని, ఇది ఒక అద్భుతమైన కాలేజీ విశాఖపట్నం అనే విధంగా మీరు అందరూ కూడా దీన్ని క్రమశిక్షణగా ఉంచుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ, స్టాఫ్కి, స్టూడెంట్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరొకసారి మా వైశ్యరాజు బ్రదర్స్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ శుభోదయం. నా పేరు వైశ్యరాజు భద్రగిరి రాజు, సన్ ఆఫ్ వైశ్యరాజు ఫల్గున్ రాజు గారు. మా బ్రదర్స్ నరేష్ రాజు, కిరణ్ కుమార్ రాజు. అండ్ మేము గత 21 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం, బంగారం బిజినెస్లో ఉన్నాం. మేము 2018లో వైశ్యరాజు జ్యువెలర్స్ సంపదనాయక టెంపుల్ దగ్గర పెట్టాం. మేము చాలా మంచిగా ఇక్కడ పెట్టిన దగ్గర నుంచి కూడా చాలా మంచి బిజినెస్ అయితే చేసాం. అలాగే మనం సేవా కార్యక్రమాలు చేయాలనే ఒక ఉద్దేశంతో మేము ఉన్నప్పటికీ ఇక్కడ మన పక్కనే ఉన్న ఉమెన్స్ కాలేజ్, గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్లో ఇక కళావేదిక అండ్ రక్షబంధ అండ్ ట్యాబ్స్ ఇవన్నీ కూడా సింకులు ఇవన్నీ కావాలని మనకి వేములవాడ శ్రీనివాస్ అన్న ఒకసారి మన వంశీకృష్ణ శ్రీనివాసరావు గారు ప్రపోజ్ చేశారు. అన్న ఇది చేస్తే చాలా బాగుంటుంది, మనకి నిజంగా మంచి సంతృప్తినిచ్చే కార్యక్రమం ఇది, పేద పిల్లలందరూ చదువుకున్న కాలేజ్ కాబట్టి అంటే ఇమీడియట్గా ఫోన్లో మనకి సార్ ఇంత మంచి అవకాశం కల్పించారు, దీన్ని ఎలాగైనా మనం చేయాలని చెప్పేసి మనకు ఉన్నంతలో ఈ కళావేదికని, రచ్చబండిని అండ్ వాష్ బేసిన్, సింక్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇది ఇంత నీట్గా ఉదయాన్నే 9 గంటలకి మనకు ప్రోగ్రామ్ చెప్పారు. 9:30కి మన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా ఆయన వచ్చి మంచి కార్యక్రమం ఇక్కడ వచ్చి అటెండెన్స్ చేసి వీళ్ళందరికీ ఒక మంచి ఉత్సాహాన్ని నింపి వెళ్ళాలన్న మంచి ఉద్దేశంతో ఆయన వచ్చినందుకు, ఇంత బిజీ షెడ్యూల్ వచ్చినందుకు మన వన్స్ అగైన్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ముందుగా తీసుకొచ్చి ఇదంతా మా చేత చేయించిన మన వేములవాడ శ్రీనివాస్ అన్నకు కూడా మా మిత్రుడు చాలా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇంత బాగా చేసినా ఇవన్నీ మనం ఒకసారి చేస్తాం, దీన్ని ఇంత చక్కగా మార్చి దీన్ని చక్కగా మెయింటైన్ చేయాలి. అలాగే స్కూల్ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఇదంతా కూడా మన ప్రిన్సిపల్ అండ్ టీచర్స్ చేతిలో చాలా వరకు ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇంత కష్టపడి చేస్తున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఉదయాన్నే మన
ఉదయాన్నే ఈ ప్రోగ్రామ్ ఉందని చేసిన వెంటనే మా మిత్రులందరికీ కూడా నేను పిలిచి రాత్రి 9:30 అప్పుడు చెప్పగానే ఉదయం కూడా ఒక అరగంట ప్రీపోన్ అయింది అనగానే అంత దూరాల నుంచి వచ్చిన మా మిత్రులు అండ్ మా అయ్య గారు పిసి పెద్దనాన్న గారు అండ్ మా ఫ్రెండ్స్ మన శంకర్ మన్మధరావు రావచ్చు, మోహన్ గారు రావచ్చు, అలాగే మా బావ గారు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. వృద్ధురాలు అనే కనికరం కూడా లేకుండా ఆమె ఇంటిని కబ్జా చేయడానికి అందరూ కుమ్మక్కయ్యారు. 9-10 వయసులోనూ తన ఇంటిని కాపాడుకోవడానికి ఆ వృద్ధురాలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగడం తప్పలేదు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు ప్రభుత్వ అధికారులే కబ్జాకారులతో చేతులు కలిపితే ఆమెకు దిక్కెవరు? తన గోడు ఎవరికి చెప్పుకోవాలి? చిత్తూరు జిల్లా ఐరాల మండలం వేదగిరివారిపల్లి పంచాయతీ ఎగువ నాగులవారిపల్లి గ్రామానికి చెందిన 90 ఏళ్ల లక్ష్మమ్మకు చెందిన ఇంటిని కాజేద్దామని ఓ కబ్జాదారు వేసిన స్కెచ్ కి సర్వేయర్ విఆర్ఓలు తోడయ్యారు. ఇంకేముంది, 40 సంవత్సరాల నుండి యాజమాన్యపు హక్కులు కలిగి ఉన్న లక్ష్మమ్మ ఇంటి రికార్డులను అస్మదీయుల పేరు మీదకి మార్చేశారు. లక్ష్మమ్మ పేరుతోనే ఇంటి పనులు, ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ మరుగుదొడ్లు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, నెల పింఛన్ల మంజూరు, విద్యుత్ బిల్లులు ఉన్న తిమ్మిని బమ్మిని చేసి మొత్తం రికార్డులను మార్చేసి రికార్డు సృష్టించారు ఆ ప్రబుద్ధులు. లక్ష్మమ్మ ఇంట్లో లేని సమయంలో ఆమె ఇంటిని సర్వే చేసి భాస్కర్ నాయుడు అనే కబ్జాదారుని భార్య లలిత కుమారి పేరు మీద సర్వే రిపోర్ట్, స్కెచ్ ఇచ్చేశారు సర్వేయర్ విఆర్ఓలు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఆదేశాలనే ఈ ఇద్దరు బేఖాతరు చేశారు. కలెక్టర్ ఆదేశించారన్న భయం లేకపోగా కనీసం వృద్ధురాల పట్ల కనికరం కూడా లేకపోవడంతో మానవత్వం ప్రశ్నార్థకమైంది. లక్ష్మమ్మ మాత్రం తన ఇంటి కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ అలుపెరగని పోరాటం చేస్తుంది. సర్వేయర్ బాలాజీ విఆర్ఓలపై చర్యలు తీసుకోవాలని లక్ష్మమ్మ డిమాండ్ చేస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ నేతృత్వంలో ముందస్తుగా సీఎం పుట్టినరోజు వేడుకలు జరిగాయి. చంద్రబాబుకు 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారీ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా బివి రామ్ మాట్లాడుతూ గొప్ప పరిపాలనా దక్షత కలిగిన సీఎం చంద్రబాబు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు. అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలనను అందించగల సమర్థత చంద్రబాబుకు మాత్రమే ఉందన్నారు. ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆకాంక్ష తనది మాత్రమే కాదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తెలుగువారందరి మనోవాంఛ అని బివి రామ్ పేర్కొన్నారు. నేడు శ్రీ నారా చంద్రబాబు గారు 78 వేడుకలు తెలుగు శక్తి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఎందుకంటే నేటితో ఆయన 75 ఏళ్ళు పూర్తయి 76 వసంతం అడుగు పెడుతున్నారు. రేపు ఇది ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్. ఈరోజు ఎందుకంటే తెలుగు జాతి ప్రతిష్టను ప్రపంచ స్థాయి తీసుకెళ్లిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు గారు. మరి తెలుగు జాతి ఆత్మగౌరవం నిలబెట్టింది నందమూరి తారక మనం చేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు మే 28ని ఎన్టీఆర్ గారు ఏదైతే జయంతి ఉందో అది ప్రభుత్వ పరంగా చేయాలని ఇది రాష్ట్ర ప్రజలు తెలుగు జాతి ఆకాంక్ష మనం చేస్తున్నారు. ఎందుకంటే ఆ మహానుభావుడు మనల్ని మద్రాసి అన్న, దక్షిణాది అని, అది ఇడ్లీ సాంబార్ అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చులకనగా మాట్లాడితే మేము తెలుగువారం, మాకు ఒక రాష్ట్రం ఉంది, మాకు ఒక భాష ఉందని చెప్పి నాడు పార్లమెంట్లో గొంతు వినిపించారు. ఈవేళ తెలుగు వారిని అణచివేస్తుంటే, దక్షిణాది వాళ్ళని తొక్కేస్తుంటే చూసి భరించలేక, సహించలేక, వారలేక తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 మాసాల్లో పార్టీ ఘన సాధించి ప్రపంచంగా సృష్టించారు. మరి అలాంటి వ్యక్తికి మేము ప్రభుత్వం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి సమయంగా ఈ సందర్భంగా కోరుకుంటం జరుగుతుంది. ఎందుకంటే అది చేయటం వల్ల రేపు భావి తరాలకి ఎన్టీఆర్ ఎవరో, ఎన్టీఆర్ లివ్స్ ఆన్, 100 సంవత్సరాలైనా 200 సంవత్సరాలైనా ఆ రోజు ప్రభుత్వ కార్యాలయంలో ఆయన ఫోటోకి దండేసి అర్పిస్తారు. ఇవాళ మనం చూస్తున్నాం అల్లూరి సీతారామరాజు కానీ, భగత్ సింగ్ గారు కానీ, ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మనం చూడకపోయినా సరే ఆ మెసేజ్ జనరేషన్ పాస్ అవుతుంది. ఇది చేయటం వల్ల ఎన్టీఆర్ లివ్స్ ఆన్. ఒకవేళ చేయకపోతే ఆఫ్టర్ 20 years ఎన్టీఆర్ ఎవరో అని నెక్స్ట్ జనరేషన్ తెలియదు. దాన్ని దీన్ని చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టాం. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు 2020 ఆ రోజు నవ్వారు, చేసి చూపించారు. రేపు 2047 కూడా ఆయన అనుకుని చేస్తారు. డెఫినెట్గా అప్పుడు ఆయన 97 వయసు వస్తుంది. మేము ఉంటామో లేదో తెలియదు, ఎందుకంటే ఈ జనరేషన్కి ఆయన తేడా ఉంది ఆయన ఫుడ్ విషయంలో కానీ అన్ని విషయంలో. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు 100 ఏళ్ళు ఉంటారు. ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ దేశంలోనే చూసేలాగా చేసి సత్తా ఉన్న నాయకుడు. ఆ వ్యక్తికి ప్రజలందరూ ఆరోగ్యాల్లో ఉండాలని చెప్పి భావిస్తున్నారు. అలాంటి వ్యక్తి కింద ఆంధ్రప్రదేశ్ పరిపాలన నడుస్తుందంటే చాలా అందరూ అమరావతిని
రాజధాని అద్భుతంగా తీర్చిదిద్ది డెఫినెట్గా మేమందరూ చంద్రబాబు నాయుడు పాలనలో మేము ఉన్నామని చెప్పి కాలు ఎగరేస్తుండగా ప్రతి ఒక్క తెలుగువాడిని ఆయన చేస్తూ జై హింద్. అందరికీ నమస్కారం. మరి వేళ తెలుగు శక్తి అధ్యక్షులు రామ్ గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు విశాఖపట్నం దసపట్ల హోటల్లో నిర్వహించడం చాలా సంతోషం. మరి చంద్రబాబు నాయుడు ఈవేళ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ ఒక గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తిగా, గుర్తింపుతో ముఖ్యమంత్రిగా అవడం చాలా సంతోషం. మరి వారికి 75 సంవత్సరాలు పూర్తయిపోయి ఈ రోజుతో రేపు 76వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. దాన్ని ముందుగానే ఈవేళ రామ్ గారు ఇక్కడ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం చాలా సంతోషం. మరి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీ ఈ వేళ వరకు కూడా దిగ్విజయంగా వెళ్తూ తెలుగువాడి గౌరవం ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువారికి ఒక గుర్తింపు వచ్చింది. దానికి కారకులు ఎన్టీ రామారావు గారు. వారి అల్లుడిగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ బాధ్యతలు తీసుకొని ఈవేళ ఒక మంచి పరిపాలన అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి విశాఖపట్నం ప్రజలందరి తరపు నుంచి కూడా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు. అదేవిధంగా విశాఖ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ఆయన పుట్టినరోజు గిఫ్ట్గా కార్పొరేషన్ ఈవేళ కైవసం చేసుకొని చంద్రబాబు నాయుడికి ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనా ఒకటైతే నేను చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంగా మేము కోరేది, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఒక వెన్నుముక. ఇలాంటి విశాఖపట్నాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్ళి ఆసియా ఖండంలోనే కాదు ప్రపంచంలో విశాఖపట్నానికి గుర్తింపు వచ్చే విధంగా మీరు పనిచేసి ఇంకా విశాఖపట్నానికి గౌరవం పెంచే విధంగా పనిచేయాలని మీ పుట్టినరోజు సందర్భంగా మా విశాఖపట్నం ప్రజలందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఇంకా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మేము కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా. నమస్తే, జై హింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.